తెలంగాణ రాష్ట్ర మహిళలకు భారీ శుభవార్త అయితే వచ్చేసిందండి. అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 15,000 పైగా అంగన్వాడీ ఖాళీలను అయితే భర్తీ చేశారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే ఏ జిల్లాల్లో మొత్తం కూడా మనకి 33 జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఆ 33 జిల్లాలు ఏంటనేది నేను లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను. అయితే మనకి ఆ 33 జిల్లాల్లో 2 జిల్లాల్లో మనకి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేశారనమాట. అందులో ఒకటి మహబూబ్ నగర్ జిల్లా నుంచి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. ఏ జిల్లాల వారైనా సరే ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి అనమాట. అంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ అన్ని జిల్లాల వారికి కూడా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేది సేమ్ ఉంటాయి అనమాట. వీడియో ఫుల్గా చూస్తే మీకు నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. అయితే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ అలాగే ఆయా పోస్టులు భర్తీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. పోస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసేయండి. మొత్తం కూడా 177 పోస్టులుగా భర్తీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆ 177లో 64 టీచర్ పోస్టులు, 113 ఆయా పోస్టులుగా భర్తీ చేస్తున్నారు. అయితే మహబూబ్ నగర్ రూరల్ అలాగే మహబూబ్ నగర్ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీ పోస్టులకు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలండి. ఎక్కడైతే ఖాళీ పోస్టులు ఉంటుందో ఆ ఖాళీ పోస్టులు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న వివాహిత మహిళ దరఖాస్తు చేసుకోవాలన్నమాట. అంటే ఆ గ్రామానికి చెందిన మహిళ ఉండాలి, ఆ జిల్లాకి సంబంధించిన మహిళ ఉండాలి, అలాగే మ్యారీడ్ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఆ ప్రాంతానికి చెందిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. ఇంకా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా చూసేయచ్చండి. అలాగే గ్రామాల వారిగా, వార్డుల వారీగా, కేటగిరీల వారీగా కూడా వేకెన్సీ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. అంతకన్నా ముందు పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఇందులో మనకి టీచర్ పోస్టులు 124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 113 కదా, టోటల్ 241 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అర్హత వచ్చేసరికి పోస్ట్ను అనుసరించి సంబంధిత 10వ తరగతి లేదా 12th పాస్ అయి ఉంటుందన్నమాట. అంటే అంగన్వాడీ టీచర్ పోస్టులకు వచ్చేసరికి కంపల్సరీ ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. అలాగే హెల్పర్ పోస్టులకు వచ్చేసరికి ఇంటర్ లేకపోతే కనుక 10th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంగన్వాడీ శాలరీ డీటెయిల్స్ చూడండి. అంగన్వాడీ టీచర్ పోస్టులకు వచ్చేసరికి మంత్లీ శాలరీ వచ్చేసరికి 11,500 అనమాట. అలాగే హెల్పర్ పోస్టులకు వచ్చేసరికి 7,000 అయితే ఉంటుంది ఫర్ మంత్లీ శాలరీ అనమాట. టీచర్స్కి 11,500, హెల్పర్స్కి 7,000. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి విద్యార్హత మెరిట్ ఆధారంగా అయితే ఉంటుంది. అలాగే ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే లేదంటే ఇంటర్వ్యూ ఆధారంగా అయితే సెలక్షన్ అయితే చేస్తారనమాట. వెయిటేజ్ మార్క్స్ కూడా ఉంటుంది. ఆ వెయిటేజ్ మార్క్స్ కూడా నేను చెప్తాను. దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలండి. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 30తో లాస్ట్ అనమాట. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడగానే వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, http://tg.nic.in అని కనిపిస్తుంది కదా. మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి మీరు డైరెక్ట్గా మీరే మొబైల్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అది కూడా జూన్ 30తో లాస్ట్ అనమాట. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందండి. సో ఎలా ఫిల్అప్ చేయాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ అనమాట. అంటే పోస్ట్ అప్లయింగ్ ఫర్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అనేది సెలెక్ట్పై క్లిక్ చేస్తే ఆ పోస్ట్ అంటే ఆ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు, టీచర్ పోస్టులు అలాగే హెల్పర్ పోస్టులు 2 ఓపెన్ అవుతాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ డిస్టిక్ నేమ్. డిస్టిక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దానిపై క్లిక్ చేస్తే డిస్టిక్ యొక్క నేమ్స్ అయితే వస్తాయి. ఏ డిస్టిక్కి అప్లై చేస్తున్నారో అది ఆ యొక్క డిస్టిక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్. మీరు ఏ అంగన్వాడీ సెంటర్కి అప్లై చేస్తున్నారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా అక్కడ క్లిక్ చేస్తే మీకు నేమ్స్ వస్తాయి, మీరు సెలెక్ట్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క డీటెయిల్స్ అనమాట. అప్లికేట్ నేమ్, మీరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్, మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్స్ నేము, హస్బెండ్ నేము, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్, విలేజ్ లేదా వార్డ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిజర్వేషన్కి సంబంధించి క్యాస్ట్. నెక్స్ట్ ఎస్ఎస్సిలో మార్క్స్,
మీకు మార్క్సా లేకపోతే పర్సంటేజ్లో ఉంటుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మార్క్స్ అయితే మార్క్స్ మీద, లేదంటే జీపీలో అయితే జీపీఏ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదు మీరు ఓపెన్గా ఎస్ఎస్సి చదివారంటే ఓపెన్ ఎస్ఎస్సిపై క్లిక్ చేయాలి. సో ఆ యొక్క మార్క్స్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అని క్లిక్ చేస్తే మీరు అక్కడ ఇయర్స్ అనేది వస్తుంది. ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నెక్స్ట్ పక్కన మీ యొక్క ఏజ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎక్కడ చదివారు, అలాగే మార్క్స్ పర్సంటేజ్ ఓపెనా లేకపోతే రెగ్యులరా అనేది కూడా సెలెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అప్లికేట్ ఇన్ వీడియో అంటే వీడియోయా కాదా అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ని ఫైల్స్ని చూస్ ఫైల్ అని కనిపిస్తుంది కదా, అక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ బిఫోర్ మ్యారేజ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. రెసిడెన్స్ అలాగే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఇంటర్ సర్టిఫికేట్ అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాలండి. 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికేట్ని కూడా అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత, క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత ఫైనల్గా సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయడమే. ఇదనమాట అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. ఇప్పుడు మహబూబ్ నగర్లో డిస్టిక్ నేము, ప్రాజెక్ట్ నేము, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే లాస్ట్ డేట్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా బాక్స్ రూపంలో అయితే ఉంది, చెక్ చేసుకోండి. సో మనకి నోటిఫికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి June 20 నుంచి అయితే స్టార్ట్ అయిందండి. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి June 30తో లాస్ట్ అనమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ మహబూబ్ నగర్కి సంబంధించిన ప్రాజెక్ట్ నేమ్, నెక్స్ట్ అలాగే ఐడి నెంబర్ కూడా ఇచ్చేసారు, AWS నేమ్ కూడా ఇచ్చేసారు. ఇలా ఈ డిస్టిక్ కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చేసారండి. సో చెక్ చేసుకోవచ్చు. మరి ఇది ఎలా చెక్ చేసుకోవాలి, మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇంతకు ముందు మీకు వెబ్సైట్ అయితే చూపించాను కదా, http://tgc.in అని కనిపించింది కదా, ఆ వెబ్సైట్ అనేది మీరు క్రోమ్లో సెర్చ్ చేసేయండి, లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ప్రజెంట్ మనకి మహబూబ్ నగర్ అలాగే ఇంకో జిల్లా పెద్దపల్లి జిల్లాలో నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. ఇది వచ్చేసరికి మహబూబ్ నగర్కి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనమాట ఈ వీడియో వచ్చేసరికి. నెక్స్ట్ వీడియోలో పెద్దపల్లికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అండ్ మర్చిపోవద్దు, అంటే ఇక్కడ మనకి ఏ పోస్ట్కి అంటే కేటగిరీ చూసుకోండి. అంటే మహబూబ్ నగర్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసారు, అలాగే క్యాస్ట్ కూడా ఇచ్చేసారు. ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఇంకో విషయం, ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదన్నమాట, జస్ట్ అప్లై చేసుకుంటే చాలా అనమాట. సో ఇలాంటి అంగన్వాడీ నోటిఫికేషన్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. అండ్ ఈ నోటిఫికేషన్లో అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్లో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మహబూబ్ నగర్ జిల్లా అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వాళ్ళకి లాస్ట్ డేట్ అయితే మర్చిపోవద్దు, 30/6/2026 అంటే June 30తో లాస్ట్ డేట్ అనమాట. మనకి స్టార్ట్ అయ్యి 10 days అంటే 20న స్టార్ట్ అయింది కాబట్టి 10 days మాత్రమే టైం ఇచ్చారనమాట. సో వెంటనే కూడా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వెంటనే కూడా అప్లై చేసేసుకోండి. జస్ట్ ఆ లింక్ అంటే మనకి ఇంతకుముందు లింక్ చూపించాను కదా, అది మీరు క్రోమ్లో సెర్చ్ చేస్తే నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయండి. లేదు అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట తెలంగాణ రాష్ట్రంలో మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. మరో జిల్లా నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోద్దండి, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అని కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరి మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.